ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరాభవన్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్రరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీ పనితీరు, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్ష జరిపారు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రజలకు చేరువ చేసే కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సిటీలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ నాలాల సమస్య కూడా ఎక్కువగా ఉంది. సో ఈ సమస్య పైన పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు, పైగా మియాపూర్లో రాత్రి 75 ఏళ్ల వ్యక్తి కొట్టుకుపోయినటువంటి సంఘటనతో ఎక్కడైతే ఓపెన్ ఉన్నటువంటి ప్లేసులు ఉన్నాయో అక్కడంతా కూడా మరమ్మత్తు పనులు అయితే చేస్తున్నారు. దాంతోపాటు నాలాలకు సంబంధించినటువంటి పెద్ద కూడా చెత్త సిద్ధారంతో కూడా పేరుకుపోయాయి కాబట్టి ఆ వాటర్ బ్లాగింగ్ వల్ల కూడా చాలా పెద్ద సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ నేటికంతా కూడా ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో కొన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి వాటంతా కూడా మరమ్మత్తు పనులు చేయడంతో పాటు నాలాల క్లీన్ అయితే కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎక్కువగా ఈ నాలాలకు సంబంధించిన మూతలను కూడా క్లోజ్ చేసే విధంగా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మంత్రి నారా లోకేష్ ఇవాళ రేపు 2 రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సాయంకాలం ఆలూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా, రేపు పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కార్యకర్తలు, నేతలతో భేటీ కాబోతారు. ముఖ్యంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు 100కు 100% గెలిచే దిశగా టీడీపీ ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే రాయలసీమపై 4 జిల్లాలపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒక్కో జిల్లాని ఒక్కోసారి పర్యటిస్తూ కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపే ప్రయత్నాన్ని లోకేష్ చేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. ఆ తీర్పు కాపీ కోసం ప్రభుత్వం వెయిట్ చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లీగల్ ఒపీనియన్ తీసుకునే ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. అధికారులను నియమించుకునే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉంటుందని కూడా స్పష్టత ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే సంజయ్ జాజు సిఎస్ కూడా ఓవైపు న్యాయ నిపుణులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కూడా భేటీ అయ్యారు. ఒకసారి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా ఆర్డర్ కాపీలో ఏ అంశాలు ఉన్నాయో అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్, అతని కుటుంబ సభ్యులపైన ఆయన కోడలు నమోదు చేసినటువంటి వరకట్న వేధింపుల కేసులో తమను అరెస్టు చేయకుండా చూడాలి అంటూ మహిళా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జోగి కుటుంబం. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు చెప్తూ 4వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది కోర్టు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జీవో నెంబర్ 3 170 యాక్ట్ రద్దు విషయంలో ప్రభుత్వంపై గిరిజనులు తిరుగుబాటు చేస్తున్నారు. బాక్సైడ్ తవ్వకాల కోసం గిరిజనులు ప్రాణాధారమైన 170 యాక్ట్ రద్దు చేయాలని చూస్తున్న ప్రభుత్వంపై గిరిజనులు ఆందోళన ఉధృతం చేశారు. 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న గిరిజనులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాడేరులో 7 నియోజకవర్గాల ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు, ఉద్యోగ సంఘాలతో హోంమంత్రి అనిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమావేశమయ్యారు. 170 యాక్ట్ రద్దు చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని గిరిజనులకు మంత్రులు హామీ ఇచ్చారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరుసగా ఆందోళన చేస్తున్న గిరిజనులు ఆగస్టు 7న పాడేరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో పెద్ద పులి జనాల్ని బెంబేలెత్తిస్తుంది. ఇప్పటికే 3 దూడలను చంపితిన్నట్లుగా సమాచారం. గుడ్డిగూడెం దగ్గర ఒక దూడని చంపితిన్న పెద్ద పులి కరకపాడు ఆర్ఎఫ్లోకి వెళ్ళినట్లుగా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పెద్ద పులిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రజలు మరింత ప్యానిక్ అవుతున్నారు. డ్రోన్లో కెమెరాలో బ్యాటరీ అయిపోవడంతో పెద్ద పులిని పట్టుకోవడం కుదరలేదన్నారు. హనుమాన్ టీం, శ్రీశైలం నుండి వచ్చిన ప్రత్యేక టీములతో రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల్లో ఉండే పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే బూడిద యాష్పాట్కి చేరుతుంది. యాష్పాట్ నుంచి పెద్ద భారీ వాహనాలు, లారీల ద్వారా ఈ యొక్క బూడిదని బయట ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే తరలించేటువంటి సమయంలో ఆ లారీలకి పట్టలు కట్టి తరలించాల్సి ఉంది. అయితే అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకుండా తరలిస్తున్నటువంటి క్రమంలో ఆ బూడిదంతా కూడా రోడ్లపైన చేరుతుంది. దాంతో పాటుగా ఆ వాహనాలు వెనక వెళ్ళేటువంటి వారు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ బూడిదంతా రోడ్ల మీద పేరుకుపోవడంతో ఆ యొక్క వాహనదారులు కింద పడి అనేక సార్లు ప్రమాదాలు కూడా జరిగినటువంటి
అనేటువంటివి చోటు చేసుకోమన్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వారు కూడా లారీలకు వెళ్ళేటువంటి క్రమంలో ఆ లారీలకు పట్టలు కట్టుకొని వెళ్ళాలని, ఆ రోడ్డు మీద పడినటువంటి ఆ యొక్క బూడిదనంతా కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తిరుమలలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాలాజీ నగర్లోని 7వ లైన్లో దాదాపు 400 ఇళ్లను ఉదయం నుంచి కూడా అటు పోలీసులు, టీటీడీ అధికారులు, ట్రాఫిక్ విజిలెన్స్ పూర్తిగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ సరైనటువంటి పత్రాలు లేని వాహనాలు గుర్తించారు. దాంతోపాటు కూడా ఒడిశా, బీహార్కి చెందినటువంటి దాదాపు 30 మంది వలస కార్మికులను గుర్తించారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారనే దానిపైన కూడా ఇప్పటికే అటు టీటీడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా తిరుమల లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇటువంటి దాడులు జరిగినా, లేకపోతే అనధికార వ్యక్తులు అక్కడ చేరి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారని అనేక సందర్భాల్లో ఇలాంటి కార్డన్ సెర్చ్లు టీటీడీ నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా బాలాజీ నగర్ ప్రాంతంలో ఈ యొక్క కార్డన్ సెర్చ్ అనేది జరుగుతుంది. 7.12 టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. మరి వచ్చిన ఇన్ఫ్లోను జూరాల కుడి ఎడమ కాలువలకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట ఇటు శ్రీశైలం పంపిస్తున్నారు. పైకి ఇటు పూర్తిగా పాలమూరు రైతులను పూర్తిగా విస్మరించింది ప్రభుత్వం అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ఒకవైపు పాలమూరు రైతులను విస్మరించి రైతులకు పంటకు సాగునీరు అందించకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట దిగువకు ఇచ్చి అక్కడి నుంచి ఇటు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలమూరు రైతులను ఆదుకోకపోతే, నీటిని కనుక సకాలంలో ఇవ్వకపోతే జూరాలను వేలాది మంది రైతులతో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సంజయ్ జాజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన ఆలయం బంగారు వాకిల్లో స్వామివారి చెంతన ఈవో భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాలను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అవినీతికి పాల్పడ్డటువంటి 6 అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా దాని వెనక ఉన్న మరో 3 అధికారులకు కూడా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. రిటైర్డ్ అయినటువంటి 2 ఉద్యోగుల పెన్షన్లు కూడా కోతను విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలు గుంటూరు రోడ్లో ఉన్నటువంటి ఒక R&B ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా అనుమతులు మంజూరు చేయడమే కాకుండా దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. దీనిపైన కేసు వేయగా విచారణ చేసిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి పాల్పడ్డ 6 అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా వెనక ఉన్న 3పై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు విచారణ చేయాలని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ధాటికి ఇల్లు కుప్పకూలిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి ఆలుగామ గ్రామంలో పూర్తిగా రాత్రి ఒక కుటుంబం ఆ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా ఆ ఇల్లు కుప్పకూలింది. దాంతో పూర్తి ఇంటికి సంబంధించిన గోడలు, రేకులు వారిపై పడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి మాంతయ్య, లక్ష్మి వాళ్ళిద్దరు కుమారులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే గ్రామస్తులు గుర్తించి వాళ్ళని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి అయితే చికిత్స పొందుతున్నారు. పూర్తిగా ఆ కుటుంబంలోని లక్ష్మికి సంబంధించి తీవ్ర గాయాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డట్లయితే తెలుస్తోంది. ఇప్పటివరకు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున నారాయణపూర్ డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువ జూరాలకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 10,000 ఇన్ఫ్లో క్యూసెక్లు వచ్చి జూరాల ప్రాజెక్టు చేరుతుండగా ప్రాజెక్టు దగ్గర నీటి నిల్వలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కుడి ఎడమ కాలువల ద్వారా ప్రాజెక్టు నుంచి రైతులకు నీరు అందించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలకు చేరుకుంది. మరో 2 రోజుల పాటు వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో బ్యాగ్ లిఫ్టర్ దొంగలను అరెస్ట్ చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ వెల్లడించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ సాంకేతిక ఆధారంతో దొంగలిద్దరిని పట్టుకున్నట్లుగా చెప్పారు. దొంగలు గిడ్డన్న, వాణి ఇద్దరు కూడా తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా అయితే వారు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు రద్దీగా ఉన్న బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారి దగ్గర నుంచి వారి హ్యాండ్ బ్యాగ్లు దొంగతనం చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదులు కనిపిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు ఇంటిమేట్ చేయాలని కూడా చెప్తున్నారు. అయితే వీరు నంద్యాల జిల్లాకి చెందిన వారికి అయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకి బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గతంలో కురిసిన కామారెడ్డి జిల్లాలో వర్షాలకు పూర్తిగా ఇళ్లు మునిగిపోయాయి. 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అధికారులు మాత్రం ముందే అలర్ట్ అయ్యారు. అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది సిరికొండ మండలం కప్పలవాగు పొంగి పొర్లుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అలర్ట్ చేస్తున్నారు. వర్షాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల మధ్యలో వాటర్ వస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళాలని కోరుతున్నారు.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఇంటింటి తెలుగుదేశం పార్టీ పేరుతో వెళ్లిన అధికార పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురవుతోంది. వీరపల్లి మండలం వెంగిమల గ్రామంలో అధికార పార్టీ నేతలు ఇంటింటి తెలుగుదేశం పార్టీ పేరుతో వెళ్లిన నేతలను నిలదీశారు ఆ గ్రామ ప్రజలు. గత నెల రోజులుగా మా గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు, అధికారులు సైతం ఎవరు స్పందించలేదని, ఇప్పుడు అధికార పార్టీ నేతలు వచ్చి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామంటూ చెప్పడంతో ఒకసారిగా వాళ్ళు ప్రశ్నించారు. ఇప్పటికైనా మా గ్రామాల సమస్యలు పరిష్కరించిన తర్వాత గ్రామంలోకి రావాలంటూ నిలదీయడంతో వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ అక్కడి నుంచి హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇప్పటి వరకు 2.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా హన్మకొండ జిల్లాలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు భూపాలపల్లి జిల్లాలో మధ్యస్థ నుంచి భారీ వర్షపాతం నమోదవుతోంది. వాజేడు కన్నయ్యగూడ మండలాల్లో 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగులోని పలిమెల, కాటారము, మల్హార్రావు మండలాల లోపల 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ గన్లోకి నీళ్లు చేరడంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఛత్తీస్గఢ్, ములుగు జిల్లాకున్న రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లి వద్ద వంతెనపై నుంచి భారీగా వరదండిపోతుండటంతో ఏ క్షణమైన రోడ్డు తెగపరుస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇదే వర్షాలు కొనసాగితే ములుగు భూపాలపల్లి జిల్లా లోపల చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయి రైతులకు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా జనగామ జిల్లా లోపల మధ్యస్థం నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని దూప్ సింగ్ తాండా గ్రామ శివార్లో ఉన్నటువంటి గంగమ్మ వాగు పొర్లుతున్నది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హవేలి ఘనపూర్, దూప్ సింగ్ తాండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి తండావాసులు వర్షం పడిన ప్రతిసారి ఇదే విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వెంటనే రోడ్డుకు సంబంధించినటువంటి పనులను పూర్తి చేసి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. రామగుండంలోని 5 క్లాంక్ కాలనీ, 8 క్లాంక్ కాలనీలోకి పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరింది. సింగరేణికి వెళ్లేటువంటి ప్రాంతంలోకి అడ్డుగా గోడ నిర్మించడం వల్లనే తమ ఇళ్లలోకి నీరు వస్తుందని చెప్పి ఇప్పటికైనా ఆ గోడను తొలగించాలని చెప్పి కాలనీ వాసులు కోరుతున్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతో పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లని చెప్పి సింగరేణి అధికారులు తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అమిలినేని విద్యాచక్రం కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెట్టూరు మండలం ములకలేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9-10 ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 7,350 సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా 5.5 కోట్లు దీనికి ఖర్చు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. రవాణా సమస్యల కారణంగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనూ, చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలను విద్యార్థులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో 5గురితో పాటు మరొక 6 మంది వాళ్ళకి సహకరించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులుగా ఉన్నారు. 9 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవహారం మొత్తం కూడా ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగానే జరిగింది. మొత్తం పొజిషన్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎంఆర్ఓ సిగ్నేచర్, ఎంఆర్ఓ స్టాంప్స్, విఆర్ఓ సిగ్నేచర్, విఆర్ఓ స్టాంప్స్ దగ్గర నుంచి చివరకు ఎంఆర్ఓ ఆఫీస్ మెయిల్ కూడా వీళ్ళు ఫేక్ క్రియేట్ చేసి మొత్తంగా కబ్జా పరవని నడిపించారు. ఎట్టకేలకు ఆ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఆర్టీఐ చట్టం ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా కూడా ఫేక్ అని తెలిసింది. వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళపైన క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరికొద్ది రోజుల్లో అందరూ కూడా కటకటాలు పాలు కాబోతున్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ఇందిరాభవన్లో టీపీసీసీ కోఆర్డినేషన్ కు సంబంధించిన సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. వీరితో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్ణయాలు, ముఖ్యంగా ఇటీవల కాలంలో మంత్రులకు సంబంధించినటువంటి, అలాగే ఇతర నాయకులకు సంబంధించినటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశము, అలాగే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాయా లేదనేటువంటి దానిపైన, అలాగే నామినేటెడ్ పదవుల గురించి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు నియామకాలకు సంబంధించి కూడా ప్రధానంగా అయితే ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడబోతున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇంకా హైదరాబాద్ చూసుకున్నట్లయితే గత 3 రోజులు కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడబోతుంది. ఈ రోజు అయితే భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తుంది. అలాగే సాయంత్రం 3 తర్వాత అయితే బయటికి రావడం అంతా సేఫ్ కాదంటూ కూడా చెప్తుంది. మెజర్గా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే 3 లోపు ఇళ్ళకి చేరుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్లో చిక్కుకుంటే రేపు తెల్లారే వరకు కూడా ట్రాఫిక్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే హెచ్చరికలు జారీ చేస్తుంది. సో ఆఫీస్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే వర్షం ఏదైతే పడుతూ ఉందో బయటకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండడం ప్రశాంతం అంటూ కూడా చెప్తుంది. ఎన్నేళ్ళు గడిచినా ఎంతమంది అధికారులు మారినా హైదరాబాద్ నుంచి సముద్రాన్ని తొలగించలేమా అంటే హైదరాబాద్ రోడ్ల పరిస్థితి అదే విధంగా ఉంది. నిన్న మొన్న కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా నీరు నిండుకొని రోడ్లపైకి వచ్చింది. మనం ముఖ్యంగా చూసుకుంటే హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఆ వర్షానికి రోడ్లపైకి నీరు వచ్చేసి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంటికి వెళ్ళేసరికి 2-3 అవుతుందని చెప్పేసి కూడా వాహనదారులు తెలపడం జరిగింది. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడితే దాదాపు 4-5 గంటల పాటు ట్రాఫిక్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అటు వాహనదారులు తెలపడం జరిగింది. దీనికి పైన హైడ్రా అధికారులు, జేహెచ్ఎంసీ అధికారులు స్పందించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా వాహనదారులు కోరుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇటు ఎందుకు వాహనదారులకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు, ఎందుకు ఈ రోడ్ల దుస్థితి ఇంత దీనంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇటు వారు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా దీనికి ఒక శాశ్వత పరిష్కారం అంటూ లేదని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కొరివి, మరిపేడ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ క్లినిక్లను, స్కానింగ్ సెంటర్లను జిల్లా డిఎంఎండ్హెచ్ఓ రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముఖ్యంగా అర్హత లేని వైద్యులు ట్రీట్మెంట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని ప్రజత్ అనే క్లినిక్ను సీజ్ చేయడంతో పాటుగా ఆర్ఎంపీ రవిబాబుపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ట్రీట్మెంట్ అందించారు. అర్హత లేని వారు ట్రీట్మెంట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువనున్న తాల్పిరి ప్రాజెక్టు వరద పోటెత్తింది. ఫలితంగా సుమారు 22 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేసిన అధికార యంత్రాంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాల్పిరి ప్రాజెక్టుకు సుమారు వరద పోటెత్తడంతో 22 గేట్లను ఓపెన్ చేసిన అధికార యంత్రాంగం ఉదయం 9 గంటల సమయంలో 17 గేట్లను ఓపెన్ చేసిన అధికారులు తర్వాత మరో 5 గేట్లను ఓపెన్ చేసి 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే దిగువ ప్రాంతంలో రైతులు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అయితే గంటకు తాల్పిరికి వరద పోటెత్తడంపై అధికారులు క్షణ పరిశీలిస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రను నిలిపివేసింది. భారీ వర్షాలు, కొండచేలు విరిగిపడటం వల్ల భక్తుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మంగళ, బుధవారాల్లో యాత్రను నిలిపివేసినట్లు గఢ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ తెలిపారు. ఇటు భారత వాతావరణ శాఖ కూడా రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాయి. పలు ప్రాంతాల్లో కొండచేలు విరిగిపడి యాత్రా మార్గాలు దెబ్బతినడంతో రహదారులను అధికారులు మూసివేశారు. హరిద్వార్, రిషికేశ్, సోన్ప్రయాగ్ వంటి ముఖ్య ప్రయాణ కేంద్రాల వద్దే యాత్రికులను అధికారులు ఆపివేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో మట్టి మాఫియా ముఠా చెలరేగిపోతున్నారు. ప్రైవేట్ లేఅవుట్లలో భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేస్తుండటంతో యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దొప్పెర్ల గ్రామంలోని సాయి ప్రియా లేఅవుట్కు చెందిన 80 ఎకరాల భూముల్లో బీజేపీ నాయకులు బెదిరించి మట్టి తవ్వేస్తున్నారని యజమానులు ఆందోళన చెందుతున్నారు. 10 ఎకరాలు మట్టి మాఫియా ఆగడాలతో చెరువుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజకీయ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ మట్టి మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓరుగల్లు వాసుల ఇరువెలుపు దైవం భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకున్న నేడు అమ్మవారు శాకంబరి మాతగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక శాకంబరి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణము, ఆలయాలు, ఉత్సవమూర్తులు, ఉపాలయాలన్నింటినీ కూడా ప్రస్తుతం కూరగాయలతో అలంకరణ చేస్తాం. మరికొద్ది సేపట్లో సంపూర్ణ శాకంబరి మాతగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక ఈ రోజున 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక అమ్మవారికి అలంకరించిన కూరగాయలను ఏర్పాట్లు పూర్తయిన తర్వాత బ్రహ్మోత్సవాల అనంతరం భక్తులకు కదంబం అనే ప్రసాద రూపంలో వితరణ చేయబోతున్నారు. ఇక పాడి పంటలు చల్లగా ఉండాలని, వర్షాలు కురవాలని శాకంబరి ఉత్సవాలు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. నిన్న అనూహ్యంగా 78,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. 4.76 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. మరోవైపు 3.97 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇవాళ కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు టీటీడీ అంచనా వేస్తోంది. ఇప్పటికే 31 కంపార్ట్మెంట్ల నుండి బయట వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. కాబట్టి ఇవాళ
పౌర్ణమి సందర్భంగా రాత్రి జరగబోయేటువంటి గరుడు సేవకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అటు 4 మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులని పంపించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అయితే ఇవాళ రేపు కూడా భక్తుల రద్దీ తిరుమలలో కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కొర్వి మండలంలో అరుణ అనే అంగన్వాడీ టీచర్ గుండెపోటుతో మృతి చెందింది. అరుణ గత నెల రోజులుగా సర్ ప్రక్రియలో విధులు నిర్వహిస్తుంది. సర్ ప్రక్రియలో ఆమెపై పని ఒత్తిడి పెరిగిందని, దానివల్లే గుండెపోటు వచ్చిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా అంగన్వాడీ టీచర్స్ యూనియన్ కూడా మెయిన్గా అరుణ పని ఒత్తిడి భారం వల్లే ఆమె గుండెపోటు వచ్చిందని, ఆమె గుండెపోటుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం మీద నిరసన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనట్లయితే అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని, BLO విధుల నుంచి అంగన్వాడీ టీచర్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, DME విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పాప మృతిపై విచారణ ఎంతవరకు వచ్చిందని అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్రమంగా వైద్యం అందుతుందా లేదా అని రోగుల నుండి తెలుసుకున్నారు సమాచారం. దాంతోపాటుగా పారిశుద్ధ్యం, సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమయానికి వైద్యులు వారికి కేటాయించిన పాయింట్లో ఉండాలి, రోగులతో ప్రేమపూర్వకంగా ఉండాలంటూ కూడా DME వైద్యులకు సూచించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వైపు వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సుబ్బరాయుడు అనేటువంటి వృద్ధుణ్ణి ఢీకొట్టింది. ఢీకొట్టడమే కాకుండా వేగం అదుపు కాక వృద్ధుని ఆందునే కారుతో పాటు ఈడ్చుకు వెళ్ళాడు. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వేటపాలెం, చీరాల ప్రాంతాలకు బీచ్లకు వచ్చేటువంటి యువకులు వేగంగా కారు నడపడమే కాకుండా అనేక ప్రమాదాలు కారణమవుతున్నారని, దీనిని నిరోధించాలంటూ కూడా పోలీసులను స్థానికులు వేడుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా నగరాలు, తర్వాత రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రామగుండంలోని ఇళ్లకు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల, ధర్మపురి పైన వాగులు వంకలు పొర్లడంతో ఇటు రాకపోకలకు అంతరాయం కలిగింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన సత్తాను చాటుతుంది. మెడల్స్ టేబుల్ పరంగా చూస్తే టాప్ 10 లో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12 మెడల్స్ సాధించినటువంటి భారత్ 9వ ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ 12 మెడల్స్ లో 2 గోల్డ్, 7 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలు ఉన్నాయి. అయితే గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి వారిలో మీరాబాయ్ చాను, శర్మిల ఉన్నారు. ఈ పాయింట్ల పట్టికలో చూస్తే ఆస్ట్రేలియా టాప్ 1 లో కొనసాగగా 80 పథకాలతో ఆస్ట్రేలియా టాప్ 1 లో కొనసాగుతూ అందులో 30 గోల్డ్ పథకాలను సాధించింది. ఆగస్టు 2వ తేదీతో ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ముగియనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయనగరంకు చెందినటువంటి కుర్రాడు ఏకంగా రజత పథకం సాధించాడు. అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. గుంతకల్లోని బెంచి కొట్టాల్లో నివాసం ఉంటున్న కృష్ణవేణి గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లి ఆమె చికిత్స చేయించుకుంది. కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే ఐసోలేషన్ గదిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఎవరైనా సరే కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచించారు. న్యూజెర్సీలో జరిగినటువంటి యాక్సిడెంట్ తెలంగాణ రంగారెడ్డికి సంబంధించిన దీపారెడ్డి మృతి చెందడం జరిగింది. న్యూజెర్సీ సిగ్నల్ వద్ద తాను అటు కారులో వెళ్తూ ఉండగా అవతల సైడ్ నుంచి వచ్చినటువంటి కారు ఢీకొట్టగా తాను అక్కడికక్కడే మృతి చెందనగా తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి అక్కడ పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఈమెకు సంబంధించి అక్కడ తన భర్తతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే సెటిల్ అయినటువంటి వీళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే కమ్ముకున్నాయనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు నేటి యువత. అయితే రీసెంట్ గా యూపీలో జరిగిన కెమెరామెన్ కి సంబంధించి 3 లేడీస్ పెళ్లి చేసుకున్న ఘటన ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసింది. అయితే ఒకసారిగా పోలీసులు పిలిచి వాళ్ళని ఇంట్రోగేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే వీళ్ళు 3 కూడా పెళ్లి చేసుకున్నట్టు కేవలం వ్యూస్ అండ్ లైక్స్ కోసమే చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఒకరు మైనర్ అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మరి ఇలాంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే, కేవలం వైరల్ అవ్వడానికి కనుక చేస్తున్నట్లయితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైస్ మిల్లులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే షకీల్పై ఈడీ విచారణ జరుగుతుంటే కొత్తగా రాజకీయ పలుకుబడి ఉన్న కాపర్తి శ్రావణ్పై కేసు నమోదైంది. ప్రభుత్వానికి 66 కోట్లకు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడని చెప్పి ఆరోపణలు వెలువడింది. ఇందులో ముఖ్యంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించారని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ధాన్యం పక్కదారి పట్టించిన వారందరిపై కేసులు నమోదవుతున్నాయి. దానికి సంబంధించి రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.